మరి ఈ సందర్భంలో ఇల్లు గుర్తొస్తే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? ఆ! నాకు సార్ ఫస్ట్ 2 ఇయర్స్ వరకు నేనేం పట్టించుకోలేదు సార్. పాపం మా ఇంట్లో వాళ్ళు నన్ను మీరు నమ్ముతారో నమ్మరో నన్ను వెతికి మా అమ్మమ్మ పిచ్చిదయిపోయింది. అయ్యో! పిచ్చిదయిపోయి ఏం చేయాలో తెలియక ఆవిడ నేను అలా వెళ్ళేదంట ఎప్పుడో. ఒకరోజు అలాగ నన్ను వెతుక్కుంటూ పొలాల్లోకి వెళ్ళిపోయి, ఆ పొలాల్లో పొలం దాటి చెరువు ఉంటది కదండీ! ఆ చెరువులో ఉన్న బురదలో ఇరుక్కుపోయింది ఆవిడ. ఇరుక్కుపోయి అక్కడ చనిపోయింది. నాకు అది కూడా తెలీదండి. తర్వాత తెలిసింది ఇలాగా మీ అవ్వ అంటాం మేము. మీ అవ్వ చనిపోయింది. నీ గురించి ఆలోచించి పిచ్చిదయిపోయింది అని చెప్పేసి చెప్తే నేను ఏం చేయాలో తెలీదు. అంటే నన్ను మా పేరెంట్స్ చనిపోతే వాళ్ళు నన్ను పెంచుకున్నారు కదా! అంత బాధ అనిపించింది సార్. నా గురించి పిచ్చిదయిపోయి చనిపోయింది అని చెప్పేసి. అది ఎవరో చెప్పుకోలేను, బాధపడలేను. చాలామంది తెలీదు. మమ్మల్ని మా తాతయ్య ఏమంటారు పెంచుకున్నారని తెలిసి వాళ్ళ కొడుకులు ఆయన కొట్టారు నా ముందు. జనరల్‌గా ఒక కన్న తండ్రిని కన్న కొడుకు కొడతా ఉంటే ఆయనకి ఎంత బాధ ఉంటుందండి. అది చెప్పుకోలేరు ఆయన. నేను చూసి నా ముందే ఏం చేయలేని పరిస్థితి అండి. మళ్ళీ వాళ్ళు కొడుకులుగా అసలు యాక్చువల్ అన్ఫిట్ అండి వాళ్ళు. అది ఇప్పుడు చెప్పుకోకూడదు మనం. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి ఫస్ట్ టైం మీ ముందు మీరు అడిగారు కాబట్టి రివీల్ అవుతున్నాను. మా ఫ్యామిలీలో కూడా ఎప్పుడు నేను డిస్కస్ చేసింది లేదు, ఏం చేసింది లేదు. మీరు నమ్ముతారో నమ్మరో ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బంతా వాళ్ళు పంచుకున్నారు, అయిపోయింది. వన్స్ మమ్మల్ని కూడా పెట్టుకున్న తర్వాత ఆయన కొట్టేస్తే ఆయన ఓకే మీకు నాకు సంబంధాలే ఉంది అగ్రిమెంట్ రాసుకొని పోలీస్ స్టేషన్లో అంతా చేసుకొని మళ్ళీ ఆయన సంపాదించడం స్టార్ట్ చేశాడు. ఆ వయసులో కూడా మళ్ళీ ఆయన సంపాదించి మళ్ళీ స్క్రాచింగ్ స్టార్ట్ చేసి మేము పెద్దోళ్ళు అయిన తర్వాత మా అవ్వ చనిపోయిన తర్వాత మా తాతగారు కూడా చనిపోయారు ఒక 3-4 ఇయర్స్కి. ఆయన చనిపోయిన తర్వాత తెలిసిందండి ఆయన నాకు ఒక 4 ఎకరాలు, మా తమ్ముడికి ఒక 3 ఎకరాలు, ఇంకో తమ్ముడికి 3 ఎకరాలు, అలాగే ఉన్న 10 ఎకరాలని పనిచేశాడు. మాకు తెలియదండి ఆయన మా పేరు పైన రాసినట్టు కూడా. చనిపోయిన తర్వాత తెలిసింది వీలునామాలో చూస్తే ఇలాగ అని చెప్పేసి. దాని అన్నిటి కారణం మా అమ్మమ్మే. ఆవిడ ఉన్నప్పుడే చేసిందంటే ఇవన్నీ. లేదు నేను ఉన్నప్పుడే వాళ్ళపైన రాయాలి, అది ఎవరు తెలియకూడదు అని చెప్పేసి అలా చేసి చనిపోయారు వాళ్ళు. చిన్న కూతురు కొడుకులు కాబట్టి. అవును. అది అంటే ఇంకెవరు చెప్పుకోలేండి. అది జనరల్గా ఎవరు చెప్తారు? మా తాతయ్యని వాళ్ళ కొడుకే కొట్టారని ఎవరికి చెప్పగలుగుతామా? చెప్పలేము. ఆ ఏజ్లో ఆయన ఏడుస్తూ ఉంటే నాకు ఎంత బాధ అనిపించిందో. మళ్ళీ మన ఎదురు తిరగలేము. ఇప్పుడు ఆ ఏజ్ మనం కూడా చెప్పలేం కదండి. మనం ఎదురు వెళ్తే మనల్ని కొడతారు కదండి. ఆయన్నే కొడతా ఉంటే కన్న తండ్రినే ఎంత బాధ అనిపించిందో. సో సార్ బ్రెయిన్ అంతా ఒక్కసారి తలంతా అలాగైపోయింది నాకైతే. సో సాడ్, ఐఎమ్ సారీ. మీరు కూడా పాపం మీ అమ్మమ్మని గుర్తు తెప్పించినట్టున్నాను. అంటే నిజంగా చెప్తే పోతుంది అంటారు కదా, కొంచెం మీకు కూడా రిలాక్స్ ఉంటుంది. అవును సార్. అంటే ఎప్పుడు అలాగా నేను ఇంట్లో మా వైఫ్తో కూడా ఎప్పుడు ఇది డిస్కస్ చేసింది లేదు. ఇన్ఫ్యాక్ట్ మా తాతయ్య గారు ఉన్నప్పుడే అదే ఊర్లో మా ఊర్లో ఉండే మా రిలేటివ్ ఉన్న అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. యాక్చువల్గా ఆయన నేను ఎన్నోసార్లు నువ్వు నాతో పాటు హైదరాబాద్ రా అన్నా కూడా ఆయన రాలేదు. నేను రాను అని చెప్పేసి ఆయన పాపం సోలోకి అక్కడే కష్టపడ్డారు. ఆయన అక్కడ ఉన్నా కూడా అదే ఊర్లో పక్కనున్నా కూడా అండి వాళ్ళు పట్టించుకోలేదు. చివరి స్టేజ్లో మా అమ్మమ్మ ఎలా చనిపోయింది ఆయన అలా చనిపోయారు. ఆయన ఇంకా కరెక్ట్గా ఫుడ్ పెట్టక, అంటే అట్లీస్ట్ అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత అయినా కూడా వాళ్ళు అట్లీస్ట్ చివరి స్టేజ్లో అన్నా వాళ్ళు కాపాడాలి కదా. అది కొడుకు కానివ్వండి, కోడలు కానివ్వండి, వాళ్ళు ఎవరు ఆయన పట్టించుకోలేదు. ఆయన కూడా పాపం అలాగే ఇంట్లోనే మంచం మీద చనిపోయారు ఆయన. అప్పుడు నేను చాలాసార్లు అడిగాను రా తాత అంటే ఆయన జనరల్గా ఆ ఏజ్లో ఎన్నో సంవత్సరాల చిన్న వాళ్ళు ఊరు వదిలిపెట్టి రారు కదా. వచ్చినా కూడా 1-2 డేస్ తప్పితే ఉంటారు కదా. అది ఎప్పుడు చూపించలేదు. సో నాకేంటంటే కెరీర్లో ముందు మనం సెటిల్ అవ్వాలి దాంట్లోనే నేను ఎప్పుడు ప్రతిరోజు షూటింగ్లు, జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.